హాయ్ హలో నమస్తే నేను మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఒక కొత్త వీడియో, అది మాత్రం కాకుండా ఒక కొత్త సెగ్మెంట్ని మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం అన్నమాట. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ నేను వేస్తున్నాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క హోమ్ పేజ్ క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి. వాటినన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్లో చెప్పాక చాలా సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. మై ఆల్బమ్ కలెక్షన్, మై సినిమా కలెక్షన్, టాప్ 5, శనివారం సినిమా కథలు, మూవీ రివ్యూస్, ఇలా చాలానే ఉన్నాయి. సో ఇంకొక సెగ్మెంట్ వచ్చి చేస్తే బాగుంటుంది అనేసి నాకైతే అనిపించింది. సో ఆ సెగ్మెంట్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ ఇది, ఫస్ట్ వీడియో. సో ఏమిలా ఆ వీడియోని చూపేసి చేపని చూపిస్తున్నారే అనుకోవద్దండి. యాక్చువల్లీ వచ్చి నేను అవుట్డోర్ షూటింగ్కి ప్లాన్ చేశాను, బట్ సమ్ టైం ఇష్యూస్ వల్ల నాకైతే బయట కుదరలేదు. సో అందుకే ఇంట్లోనే ఈ సెగ్మెంట్ యొక్క ఫస్ట్ వీడియో తీద్దామనేసి డిసైడ్ అయ్యి తీస్తున్నాను. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సో అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఇంకో వచ్చే వీడియోస్లో ఐ మేక్ బెటర్. ఈ లోకంలో జీవించే జీవనాలకి లివింగ్ థింగ్స్, వాటికి కొన్ని విషయాలు చాలా ముఖ్యం. దాంట్లో ముఖ్యమైన కొన్ని విషయాలే గాలి, మనం తీసుకునే శ్వాస అన్నమాట. అదేలాగా నీరు, ఆహారం, ఈ 3 విషయాలు చాలా ముఖ్యం. అందులోనూ ముఖ్యంగా మనుషులు అయిన మనకి ఈ 3 విషయాలు చాలా ముఖ్యమైన ఒక విషయాలు మన డైలీ లైఫ్లో చెప్తున్నా. ఓ మనిషి కొన్ని రోజులకి అన్నం లేకుండా బ్రతకగలడు, కొన్ని రోజులకి నీళ్ళు లేకుండా బ్రతకగలడు. కానీ గాలి అనేది కొన్ని గంటల వరకే తన వల్ల ఆపిపెట్టుకో అవుతుంది. దాన్ని దాటితే తను ప్రాణాలను కోల్పోతాడు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం మనుషులం అంతే. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కొన్ని విషయాలు జరుగుతున్నాయన్నమాట. సో నువ్వు డబ్బు ఉంది, నువ్వు డబ్బు లేదు, నువ్వు అందంగా ఉండవు, నువ్వు అందంగా లేదు, చదువుకోలేదు, నువ్వు ఆ రిలీజియన్, నీది ఆ క్యాస్ట్ అనే ఆ ఫీలింగ్స్ వచ్చి ఈ మధ్య ఎక్కువ పెరుగుతూ ఉంది. ఒక మనిషి బాగుండాలనుకునే ఆ ఆలోచన అనేది ఇంకో మనిషి దగ్గర ఎక్కువగా లేదనమాట. ఎలాగైనా మనం పైకి వచ్చేస్తే చాలులే, ఎవడెట్టపోయినా మనకి ఏముంది అనే ఒక ఆలోచన ఉంది. ఏ మనిషినైతే శ్వాసించేది గాలి, తాగేది నీరు, తినేది అన్నం. సో డబ్బు ఉండేవాళ్ళు ఇంకేదో తినటం లేదు, డబ్బు లేని వాళ్ళు ఇంకేదో తినటం లేదు. డబ్బు ఉండేవాడు గాలినే శ్వాసిస్తాడు, డబ్బు లేని వాళ్ళు కూడా గాలినే శ్వాసిస్తారు. అయినంతవరకు ఒక మనిషిని మనిషిగా చూడండి, వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వండి అనమాట. సో ఇంత విషయం చెప్తున్నానే అనుకోవద్దండి. సో ఈ సెగ్మెంట్ దేని గురించి ఎక్కువగా ఉండబోతుందంటే ఫుడ్. సో అందుకే స్టార్టింగ్ చెప్పాను, ఆహారం అనేది ఒక మనిషి జీవితానికి చాలా ముఖ్యం అనేసి. సో ఈ ఫుడ్ అనేది నాకు చాలా ఇష్టం, ఏంటంటే రోజు తింటాం కాబట్టి. సో మీకు ఇష్టమా కాదని మీరు చెప్పండి. అండ్ ఈ సెగ్మెంట్ ఈట్ విత్ సింగార్ అయినా నేను తింటాను, నాతో పాటు నా ఆడియన్స్ అయినా మీరు కలిసి తినాలనేసి నాకు ఒక చిన్న ఇది. ఈ సెగ్మెంట్ మంత్లీ ఒకసారి వీడియో అయితే వస్తుందన్నమాట. సో ఎప్పుడో ప్లాన్ చేశాను ఈ సెగ్మెంట్, బట్ కొంచెం డిలే అయిపోయింది. సో ఫైనల్లీ ఇప్పుడు ఈ సెగ్మెంట్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మనం ఈ వీడియో చేస్తున్నాం కదా అనేసి నేను అవుట్డోర్లో అయినా ట్రై చేద్దామని అనుకున్నా, బట్ కుదరలేదు. సో అందుకే ఇంట్లోనే ఒక ఫుడ్ నేనే తీసుకువచ్చాను.
తినడం కోసం. అండ్ మనం ఇప్పుడు ఈ ఫుడ్ తిందాం. అండ్ ఈ వీడియో నాకు తెలిసి నైట్ 7:38 ఆ టైంలో రిలీజ్ చేస్తాను అనుకుంటున్నాను. సో డిన్నర్ టైము. సో మీరు నా ఆడియన్స్ అయిన మీరు కూడా మీకు ఫుడ్ ఏదైనా ఉంటే తెచ్చి పెట్టుకోండి, మనం కలిసే తిందాం. సో జస్ట్ ఒక వీడియో కోసమే. అండ్ కొన్ని రోజులు తర్వాత మన సబ్స్క్రైబర్స్తో కలిసి మనం రియల్గానే కొన్ని రోజుల తర్వాత తిందాం అనమాట. సో ఆ రోజు కోసం నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఎప్పుడు జరుగుతుందని తెలియదు, కానీ జరుగుతుంది, అది మాత్రం తెలుసు. సో ఇప్పుడు చూస్తే మనం ప్లేట్ తీసుకొచ్చామన్నమాట. సో మా ఇంట్లో ఇలాంటి డిజైన్లో ఒక ప్లేటు, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, బట్ ఇదైతే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం పెద్దదిగా ఉంటుంది అనమాట, వేసుకొని తినడానికి బాగుంటుంది. అండ్ ఆ పక్కన చూస్తే ఒక చిన్న హాట్ బాక్స్, దాంట్లో వచ్చి హాట్గా ఏదైనా ఫుడ్ వేసి పెడితే సూపర్గా ఉంటుంది, అది వేసుకొని తినేదానికి. సో మనమైతే ఇప్పుడు ఆ క్యారీ లంచ్ బాక్స్ ఏదైతే ఉందో, ఆ హాట్ బాక్స్, దాన్ని ఓపెన్ చేసి ఫుడ్ అనేది తిందాం అనమాట. అండ్ మీరు తినకుండా ఉంటే తినండి, ఎందుకంటే ఫుడ్ అనేది చాలా చాలా ముఖ్యం. మనం బాగుంటేనే, మనం ఫిట్నెస్ బాగుంటేనే మనం ఏమైనా చేయొచ్చు. సో మనం ఇప్పుడు క్యారీ అయితే ఓపెన్ చేద్దాం. సో ఈరోజు మనం క్యారీకి ఏం చేసుకున్నామంటే మ్యాగీ అనమాట, విత్ ఎక్స్ట్రా ఫ్రైడ్ ఆనియన్స్ టాపింగ్స్తో కూడిన మ్యాగీ. సో నాకు బేసిక్గా కుకింగ్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉంది, అంత సూపర్గా చేస్తా అని కాదు, అని చేస్తా, బాగానే చేస్తా. నా ఫుడ్ ట్రై చేసిన వాళ్ళకి తెలుసు, అంత సూపర్గా చేస్తా అనమాట నేను చేసుకున్న ఫుడ్ నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మనమైతే అది క్యారీ ఓపెన్ చేసి ప్లేట్లో వేసాం అనమాట, అది చూస్తే మీకు తెలుస్తుంది. సో మ్యాగీ ఫుల్ ఫ్రైడ్ ఆనియన్స్తో చేసి పెట్టినాను, అది క్యారీలో వేసి కొంచెం టైం పడింది. సో అందువల్ల అది కరెక్ట్గా అట్లా అత్తకపోయింది అనమాట, మ్యాగీ కదా. అది కాకుండా చాలా చాలా వేడిగా ఉంది అసలు. నేను ఎప్పుడో చేశాను, కాసేపు ముందే చేసి పెట్టాను, హాట్ బాక్స్ వేసి పెట్టినా కూడా అది వేడి అనేది కొంచెం కూడా తగ్గలేదు, అలాగే ఉంది. చూసేదానికి చాలా సూపర్గా ఉంది కదా. నాకే అట్లా అనిపిస్తుందా, లేక వీడియో చూసి మీకు అట్లా అనిపిస్తుందా అని చెప్పండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందనేసి. అండ్ అదేలాగా ఈ వీడియో చూస్తున్న మీరు ఏదైనా ఫుడ్ ఉంటే తీసుకొని రండి, నాతో పాటు కలిసి తినండి. అండ్ ప్రతిరోజు అయినంత వరకు 3 పూట్ల తినే ట్రై చేయండి, ఎందుకంటే కొంతమంది కాలేజు ఇలాగ వర్క్ అనో మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయడమో లేకపోతే నైట్ డిన్నర్ స్కిప్ చేయడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా చేయకండి, ఎందుకంటే మనం తినేసి బాగుంటేనే మన చుట్టూ జరిగే విషయాలపై మనం నిలబడడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో మనమే తినకుండా అన్హెల్తీగా ఉంటే మన చుట్టూ జరిగే విషయాలపై మనం స్ట్రాంగ్గా నిలబడలేము. సో అందువల్ల మనం బాగా తిందాం, ఏ ఒక్క సమస్య వచ్చినా సరే ఫుట్బాల్లా ఎగిరి తంటూ వెళ్ళాలా, అట్లా ఉంటేనే మనకి లైఫ్లో నెక్స్ట్ జరుగుతుంది. ఆ ఫుట్బాల్ తనేయానికే మనకి శక్తి లేకుండా ఉంటే ఇంకా కష్టమైపోతుంది అనమాట. సో అందువల్ల బాగా హెల్తీగా తిందాం అయినంత వరకు. మీరు చెప్పచ్చు ఎలా మ్యాగీ అంత హెల్తీయా అనేసి. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అవసరంగా చేసుకొని తెచ్చుకున్నా. అండ్ ఈ మ్యాగీ అయితే నాకు నచ్చినట్టు చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ బైట్ ఇప్పుడైతే మనం తిందాం, వేడిగానే ఉంది యాక్చువల్గా. సో ప్రారంభిద్దామా. ఫ్యాన్ కింద కూర్చోన్నా కూడా ఆ వేడి అనేది ఇంకా తగ్గలేదు కొంచెం కూడా.
ఫస్ట్ బైట్ మీకు కాదు నాకే. అసలేం టేస్ట్ ఇది, చాలా చాలా సూపర్గా ఉంది. అసలు ఆ ఫ్రైడ్ ఆనియన్స్తో కలిపి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకా బూస్ట్ ఎక్కుతుంది అనమాట, సూపర్గా. యాక్చువల్గా ఇది మెయిన్ డిష్ కదా. యాక్చువల్ దీనికి సైడ్ డిష్ ఒకటి చేసుకుందాం అనుకున్నాను, ఒక చిన్న ఐటము. సో అది జస్ట్ మిస్ అయిపోయింది, కొంచెం అవసరంగా చేసుకునే టైం కుదరలేదు. అది ఏం అంటే ఆమ్లెట్. ఇలా మ్యాగీ చేసుకొని దానికి సైడ్లో ఆమ్లెట్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అది నేను ఎలా అని చెప్తాను. ఫస్ట్ వచ్చి ఒక ప్యాన్లో కొంచెంగా ఆయిల్ పోసుకునేసి ఆనియన్స్ కట్ చేసిన చిన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. వేసుకునేసిన తర్వాత కొంచెంగా పసుపు పొడి, మిరప్పొడి, కొంచెంగా గరం మసాలా, కొంచెంగా చికెన్ మసాలా వేసేయాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్లు పోయాలి ప్యాన్లో. పోసిన తర్వాత మ్యాగీ వేసేసేయాలి దాంట్లో. వేసేసిన తర్వాత ఒక 70% అది బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మ్యాగీ మసాలా ప్యాకెట్ ఇచ్చి ఉంటారు కదా, సో దాన్ని వేసి బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత బాగా 100% కుక్ అయిన తర్వాత ప్లేట్లోనో లేకపోతే ఇంకైనా బాక్స్లోనో స్టోర్ చేసేసేయాలి. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసో లేకపోతే ఇంకేమైనా అట్లా తీసుకునేసి బౌల్ లాంటివి తీసుకునేసి 2 కోడిగుడ్లు పగలగొట్టేసేయాలి. పగలగొట్టేసిన తర్వాత కొంచెంగా మిరప్పొడి, ఉప్పు, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకునేసి బాగా కొట్టేసి ఆమ్లెట్ వేసుకొని ఈ మ్యాగీతో కలిపి తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో యాక్చువల్గా నేను ఆమ్లెట్ మాత్రమే మిస్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇంకో రోజు మనం ఇదే డిష్ చేసుకుందాం. దానికి సైడ్ డిష్గా వచ్చి మనం ఆమ్లెట్ అనేది వేసుకొని తిందాం. సో నాలాగా మీకు మ్యాగీ ఇష్టమా కాదా అనేది చెప్పండి. సో నాకు మ్యాగీ అనేది అప్పుడప్పుడు తింటాను, కానీ రెగ్యులర్గా తినే టైం కాదు. ఓ మంత్లీ వన్స్ లేకపోతే 2 monthsకి ఒకసారి అట్లా తింటాను. అది కూడా నచ్చితేనే, తినాలి అనిపిస్తేనే తింటాను, లేకపోతే అసలు తిన్నాను అనమాట. అండ్ మీరు చెప్పండి, మీరు నాలాగైనా లేకపోతే రెగ్యులర్గా తింటూ ఉంటారా అనేసి. అండ్ ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అతడు రిలీజ్ దగ్గర, ఇంకా రిలీజ్ అవ్వలేదు, దగ్గరలో ఉందన్నమాట. సో బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ చేశారు, కొన్ని చోట్ల ఓపెన్ చేయలేదు, బట్ ఓపెన్ చేస్తారనమాట. నేను ఈ వీడియో వేసేటప్పుడు, యూట్యూబ్లో వేసేటప్పుడు అతడు రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో ఇది ముందుగా చేస్తున్న వీడియో, సో అందువల్ల ఏమనుకోకండి. ఖచ్చితంగా నేనైతే అతడు రిలీజ్కి వెళ్ళాలి అనుకుంటున్నా. సో 9th బాబు బర్త్డే. సో 9th వెళ్తానా అంటే కుదరదు, కొంచెం వర్క్. సో అందులో ఖచ్చితంగా సండే అయితే వెళ్దాం అనుకుంటున్నా. తిరుపతిలో ఆల్రెడీ చాలా ఏరియాస్లో బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో చెక్ చేశాను. అండ్ సెలబ్రేషన్స్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు పళని థియేటర్లో అనుకుంటున్నా. సో కేక్ కటింగ్, డ్రమ్స్, డ్యాన్స్ అనేసి హంగామా చేస్తున్నారు ఈసారి మా ఊళ్ళో. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబు గారు, మహేష్ అన్న అని చెప్పచ్చు. నాకు చాలా చాలా నచ్చిన యాక్టరు, నా ఫేవరెట్ హీరో అని చెప్పచ్చు మహేష్ బాబు. సో మీరు చెప్పండి, ఎంతమంది అతడు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేసి. అండ్ అదేలాగా ఎంతమంది మహేష్ బాబు గారి బర్త్డే రోజు SSMB29 ఈ మూవీ అప్డేట్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు అని చెప్పండి. నాకు తెలిసి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక అనౌన్స్మెంట్ అంటే అట్లా వదలరన్నమాట. రాజమౌళి గారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో కొంచెం భిన్న వదలండి సార్ అప్డేట్, చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం.
గుంటూరు కారం ఎప్పుడో పోయిన సంక్రాంతికి వచ్చింది అనుకుంటున్నా. దాని తర్వాత ఒక అప్డేట్ లేదు. రిలీజ్తో గడిపేస్తున్నాం రోజుల్ని. బాబు ఫ్యాన్స్కి తెలుసు ఆ పెయిన్. సో నేను బాబు ఫ్యాన్ కాబట్టి ఆ పెయిన్ తెలుస్తుంది. మూవీ అప్డేట్ లేదు. సో తినడం అయితే అయిపోయిందనమాట. ఏమిరా అంత భిన్నానా అనుకోవద్దండి. యాక్చువల్గా వీడియో కట్ చేసాను మధ్యలో, వేడిగా ఉన్నిందా. సో ఆ పక్క ఫోను హ్యాండిల్ చేసి ఇంకో పక్క తింటూ ఉండాలంటే కొంచెం ఇబ్బంది అయింది, అందుకే కట్ చేసా. అండ్ ఆ ఫుడ్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేయండి, అప్పుడే ఆ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని విషయాలు కొన్ని ఐటమ్స్ చల్లగా ఉంటే తింటే బాగుంటుంది, వేడిగా తింటే బాగుండదు. కానీ ఇంకొన్ని విషయాలు వేడిగా ఉంటేనే బాగుంటుంది, చల్లబడితే బాగుండదు. సో అందుకే మధ్యలో వీడియో ఆఫ్ చేసి తినేసా. అండ్ ఎంతమందికి కాదు, ఎంతమంది బాబు కోటలో సినిమా చూసానని చెప్పండి. నేను బాబు కోటలో సినిమా చూడాలని చాలా ఏళ్ళగా అనుకుంటున్నాను. నేను కాలేజా రిలీజ్కి ట్రై చేశా, కుదరలేదు. మేబీ ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. కానీ హైదరాబాద్లో ఏదో భారీ వర్షాలని విన్నాను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు. అది ఏమనేసి నాకు సరిగ్గా అర్థం కాల. ఎక్కడ చూసినా వర్షాలు అని వింటున్నాను హైదరాబాద్లో. మా తిరుపతిలో కూడా వర్షాలే పడతా ఉంది మెల్లమెల్లగా. సో వర్షాకాలం కదా, కొంచెం ఈసారి గట్టిగానే పడుతున్నాయి వర్షాలు అన్ని చోట్ల. అండ్ ఏదైనా ఒకరోజు నాకు ఒక చిన్న ఆశ, ఏదైనా ఒకరోజు బాబు కోటలో బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి గైస్. అది రిలీజో లేకపోతే మామూలు కొత్త సినిమా రిలీజో ఏదైనా పర్లేదు. ఎందుకంటే అది మహేష్ బాబు కోట. ఆ కోటలో వాళ్ళ సినిమా చూస్తేనే అది అందంగా ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా అందంగానే ఉంటుంది, బట్ ఆ బాబు కోట అనేది అదొక ఇదే అన్నమాట. సో అక్కడ ఆ సినిమా చూడడం అనేది కొంచెం స్పెషల్. సో నేను తిరుపతి నుంచి హైదరాబాద్ రావాలంటే నాకు కొంచెం పెద్ద పని కాదు, బట్ అక్కడ టికెట్లు దొరకడమే అబ్బా చాలా కష్టంగా ఉంది. ఓపెన్ చేయడమే క్లోజ్ చేస్తున్నారు. సో క్లోజ్ చేస్తున్నారా, బుక్ అయిపోతున్నాయా అని ఏం అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా ఏదైనా ఒక రోజు, ఏదైనా ఒక సమయంలో, ఏదైనా ఒక రిలీజ్ అప్పుడు బాబు కోటలో బాబు సినిమా చూడడం అయితే ఖాయం. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అయితే వేస్తా. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే రండి, మనం కలిసి వెళ్ళి బాబు సినిమాని బాబు కోటలో ఎంజాయ్ చేద్దాం. సో చాలా నాకు ఇంట్రెస్ట్ అనమాట బయట ఊళ్ళలో ట్రావెల్ చేసి సినిమాలు చూడడం అనేసి. ఇప్పుడు దాకా తిరుపతి దాటి రేణిగుంట, సూలూరుపేట, తిరుత్తని, నగరి, పుత్తూరు, చెన్నై ఇలాంటి ఊళ్ళల్లో ఎక్కువగా సినిమా థియేటర్స్కి వెళ్ళి నేను సినిమా చూస్తున్నా. బట్ దాన్ని దాటి ఇంకా ఏ ఊరికి పెద్దగా పోయింది లేదు, ఎక్స్ప్లోర్ చేసింది లేదనమాట. అండ్ ఇప్పటిదాకా నేను హైదరాబాద్కి కూడా వచ్చింది లేదు. సో ఖచ్చితంగా త్వరలో హైదరాబాద్కి అయితే రావాలి అని ఒక చిన్న ఆశ ఉంది. సో వన్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా బాబు కోటకి అయితే వెళ్ళాలి. అది కూడా బాబు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నేను హైదరాబాద్కి రావాలనుకుంటున్నా. చూద్దాం ఎంతమందికి నాలాగా, అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఓకే. సో హైదరాబాద్ కానోళ్ళు ఉంటారు కదా బాబు ఫ్యాన్స్, సో వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఒక చిన్న ఆశలు ఉంటాయని అనుకుంటున్నా. సో చెప్పండి, ఇప్పుడు నేను తిరుపతి కదా, నాలాగా హైదరాబాద్ కాని వాళ్ళు మీకు ఎంతమందికి ఇలాంటి ఆశ ఉంది బాబు సినిమాని బాబు కోటలో చూడాలనేసి చెప్పండి. ఇది నాకు ఎప్పటించో ఉండే ఒక చిన్న ఆశ అనమాట, కానీ ఇప్పటిదాకా అది కుదరలే. సో ఖచ్చితంగా కుదురుతుంది అనే ఒక ఆశతో ఇది చెప్తున్నా, జరిగితే బాగుంటుంది. అండ్ ఈ అతడు 4K రిలీజ్ చూస్తే వన్ ఆఫ్ ద గ్రాండ్ రిలీజ్ అనమాట. ఎందుకంటే మహేష్ బాబు గారి 50వ పుట్టినరోజు సందర్భంగా
ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో వెయిట్ చేసి చూద్దాం ఎలా ఉండబోతుంది అనేసి. ఓవరాల్గా ఈ యొక్క రిలీజ్ బాక్స్ ఆఫీస్ విషయం చెప్తున్నాను. ఎందుకంటే అతడు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఫర్ ఆల్ ఆడియన్స్. ఎందుకంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అవ్వచ్చు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అవ్వచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు, సంజయ్ గారి ఫ్యాన్స్, ఇట్లా ఏ ఫ్యాన్స్ ఎవరు ఎత్తుకున్నా అతడు సినిమా అనేది న్యాచురల్గా అందరికీ ఇష్టమైన సినిమాలే. ఎందుకంటే ఆ సినిమాని అంత సూపర్గా తీసుంటారు త్రివిక్రమ్ గారు, ఆ సినిమాలో అంత సూపర్గా యాక్ట్ చేస్తుంటారు మన మహేష్ బాబు గారు, అంత సూపర్గా ఆ సినిమాకి కంపోజ్ చేస్తుంటారు మ్యూజిక్ మణిశర్మ గారు. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, డ్యాన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, లవ్, ఎమోషన్ అని ప్రతి విషయం ఆ సినిమాలో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకే ఆ సినిమా ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న ఆడియన్స్ వచ్చి అంతగా ఆ సినిమాకి వెళ్ళాలి, చూడాలనుకుంటున్నారు. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అతడు రిలీజ్ ఇన్ థియేటర్. నాకు తెలిసి వచ్చే సండే, ఐ మీన్ 10వ తేదీ పొద్దున్న 11:30కి తిరుపతిలో సిఎస్లో నేను చూసేయడానికి రెడీ అవుతున్నాను అన్నమాట. సో నాకు కొంచెం వర్క్స్ అయితే ఉంది ఆ సండే కూడా, కొంచెం మార్నింగ్ లేచి మార్కెట్కి వెళ్ళడం అలాంటివి. సో అవన్నీ చూసుకొని నేను ఇంటికి ఎప్పుడు వస్తానో చూసుకొని ఆ స్నానం చేసి తినేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా 11:30కి వెళ్ళాలి అనుకుంటున్నా. అండ్ మా ఊరు పళనిలో మార్నింగ్ 8కి ఉంది షో సండే. సో నాకు తెలిసి పళని అవాయిడ్ చేస్తా, ఎందుకంటే సిఎస్కి వెళ్ళాలనే ఒక చిన్న ఆశ ఉంది. చూద్దాం ఆ టైంకి ఏది అనిపిస్తుందో దానికి వెళ్ళిపోతాను అన్నమాట. సో అదేలాగా మీరు చెప్పండి, ఈ వీడియో చూసి మీరు అతడు రిలీజ్కి వెళ్తారా, వెళ్ళరా, వెళ్తే ఏ థియేటర్, ఏ ఊళ్ళో, ఏ షో అని చెప్పండి. సో చాలాసేపు అయిపోయింది అనుకుంటున్నా ఈ వీడియో స్టార్ట్ అయ్యి. సో ఇదే ఈ సెగ్మెంటు ఈట్ విత్ సింగర్. ఈ సెగ్మెంట్లో మనం ఫుడ్ గురించి మాట్లాడతాం. ఫుడ్ కాకుండా జనరల్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం మాట్లాడతాము. సో హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అదేలాగా మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యొక్క హోమ్ పేజ్ క్లిక్ చేసి మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.